హలో, హాయ్, నమస్తే. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో, చాలా రోజులయింది మనం ఏ రెస్టారెంట్ వీడియో అనేది ఏది చేయలేదు. సో, ఈ మధ్య కాలంలో నేను చాలా విన్నది అండ్ మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరు కూడా రెఫర్ చేసిన రెస్టారెంట్ వచ్చేసి నానీస్ కిచెన్. ఇదొచ్చేసి జూబ్లీ హిల్స్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్‌లో ఉన్న రెస్టారెంట్ అండి. అండ్ ఇట్స్ ఎ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో, నేను మన సబ్‌స్క్రైబర్స్ చెప్పినందుకు ఇలా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, మీకు కూడా ఏమన్నా ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపియాలి అని అనుకుంటే గనక ప్లీజ్ డూ కామెంట్ మీ సో దట్ నేను ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపిస్తాను, జనాలకు చూపిస్తాను. సో, లెట్స్ గో! నానీస్ కిచెన్‌కి అయితే రీచ్ అయిపోయామండి. మనకు ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. సో, పార్కింగ్‌కి ఇబ్బంది ఏం లేదండి. వాలెట్ పార్కింగ్ ఉంది కాబట్టి ఈజీగా పార్కింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి మనం కంఫర్టబుల్‌గా హ్యాపీగా లోపలికెళ్ళిపోవచ్చు. అండ్ లోపలికెళ్ళిన తర్వాత నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా ఉంటుందా అని చెప్పేసి. అండ్ ఇది కంప్లీట్‌లీ 3 ఫ్లోర్స్ ఆఫ్ రెస్టారెంట్ అండి. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అండ్ నేను మా అమ్మాయి అయితే పోంగానే యాంబియన్స్ అంతా చూసి కళ్ళు చెదిరిపోయాయి అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. తర్వాత మనకు మెనూ అనేది టేబుల్ పైనే డిస్ప్లే చేసుంటారు. సో, నేను మా అమ్మాయి దీర్ఘంగా ఏం తినాలా, ఏం తినాలా అని చెప్పేసి అక్కడ ఫేమస్ ఏంటో తెలుసుకొని అది గబగబా ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ కొంచెం డిస్కషన్ చేసాము. ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా ఉంటుంది, ఏంటి అని మా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. బట్ టు బీ ఫ్రాంక్ చాలా మంచి రెస్టారెంట్. అందరికీ సజెస్టబుల్ రెస్టారెంట్. అండ్ చూస్తున్నారు కదా, పోంగానే మనకు 3 వెరైటీస్ ఆఫ్ పొడులు, పచ్చళ్ళు అండ్ 6 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి. ఇక్కడ మీకు సూప్స్ నుంచి డెజర్ట్స్ వరకు ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. ఫుల్ పైసా వసూలు రెస్టారెంట్ అనే చెప్పొచ్చు. సో, మీరు బ్రేక్‌ఫాస్ట్ అయినా తినొచ్చు, లంచ్ అయినా తినొచ్చు, ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మా వారు, మా అమ్మాయి ఇద్దరు వచ్చేసి ఫుల్ మీల్ సౌత్ ఇండియన్ థాలీ అయితే తీసుకున్నారు. అండ్ పూరీలు చూస్తున్నారు కదా, బుజ్జి బుజ్జి పూరీలు చాలా బాగా ఉన్నాయి. నేను ఫస్ట్ చూసి పానీపూరికి ఇచ్చారా ఏంటి అని అనుకున్నాను. కాదండి, అది పూరీ విత్ కర్రీనే ఇచ్చారు. అండ్ యాంబియన్స్ మీకు అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ పిక్ అయితే తీశాను. చాలా అంటే చాలా బాగుంది. బాగా నీట్, క్లీన్, మెయింటైన్డ్ యాంబియన్స్ అండి. వ్యూ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ మా అమ్మాయి అక్కడ చూసిన ఉయ్యాలకు చాలా టెంప్ట్ అయిపోయి ఒకసారి అలా ఊగేసి ఎంజాయ్ చేసేసింది. తర్వాత మీల్స్ పరంగా టేస్ట్ చెప్పాలి అంటే చాలా టేస్టీగా ఉంది. మా వారు చెప్పారు అండ్ మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తినింది. నేను వచ్చేసి ఇక్కడ ఫేమస్ అయిన దావణగిరి బెన్నె దోసె, ఇది కర్ణాటక స్పెషల్ దోశ అండి. అదైతే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఇంకొక సర్ప్రైజ్ డిష్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ మా అత్తగారు వచ్చేసి తట్ట ఇడ్లీ తిన్నారు. కొంచెం స్పైసీగా అనిపించింది అన్నది మా అత్తయ్య గారికి. స్పైస్లు తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ అక్కడితో మనం ఎందుకు ఊరుకుంటాము, మా అమ్మాయి ప్లేట్లో కూడా కొద్దిగా తీసుకొని అన్నీ టేస్ట్ చేయాలి కదా మనం వెళ్ళిన తర్వాత అని అన్నీ టేస్ట్ చేసాము. అండ్ మీకు చెప్పిన స్పెషల్ డిష్ ఇదే అండి. సో, ఈ డిష్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు పెరుగన్నంతో పాటు మ్యాంగోని కూడా సర్వ్ చేస్తారు మనకు. ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా ఏ సీజన్లో అయినా కూడా మనకి ఈ డిష్ అనేది అయితే దొరుకుతుంది. నూజివీడు పెరుగన్నం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. పెరుగు విత్ మ్యాంగో ఇష్టం ఉన్న వాళ్ళైతే ప్రిఫరబుల్ డిష్. అండ్ ఇది ఇంకొక వ్యూ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే వ్యూ. ఊరికే మీకు అందరికీ చూపిద్దాము అనేసి ఈ వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. వాళ్ళ ఐడియాలజీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఆన్ టైం, లంచ్ టైం అంటే ఆన్ టైం రండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఆన్లైన్ బుకింగ్, రిజర్వేషన్ బుకింగ్ ఇలాంటివి ఏవీ లేవు. మీకు యాంపుల్ ఆఫ్ స్పేస్ అండ్ యాంపుల్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి, కానీ క్రౌడ్ కూడా అంతే ఇదిగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్. కాబట్టి ఇప్పుడు మీరు లంచ్ 1 o'clock చేస్తాను అని అంటే ఐ సజెస్ట్ యూ టు కమ్ ఎట్ 12:30కి అంతా అక్కడే వెళ్ళిపోండి. క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, చాలామంది వచ్చేసారు.
సో మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.